న్యూస్ నా పేరు ప్రియా. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తాం. 20 లక్షలతో ముఖద్వారానికి శంకుస్థాపన. బొలినేని ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఫార్మాసిస్ట్ ఆత్మహత్య యత్నంతో విద్యార్థుల నిరసన. జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి. పంటలకి కనీస మద్దతు ధర చట్టం చేయాలి. సిపిఐ ప్రచార జాతరలో అక్కినేని వనజ డిమాండ్. జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దుదాం. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. రాజమహేంద్రవరం నగరంలో 5.30 కోట్ల రుణ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునికీకరణకు మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు అనుబంధం ఉందని, ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. అంతటి వారసత్వ చరిత్ర కలిగిన ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులు గర్వంగా భావించే విధంగా ఫీల్ గుడ్ భావనతో కళాశాలకు రావాలి అని కళాశాల ప్రవేశ ముఖద్వారం ఆధునికీకరణకు రుణ నిధులు 20 లక్షలు మంజూరు చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఆయన సూచనతో ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ముఖద్వారం సంప్రదాయ పద్ధతిలో డిజైన్ చేయించి నిర్మించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. రుణ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ 172 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ కళాశాల ముఖద్వారం ఆధునికీకరణకు రుణ నిధులు 20 లక్షలకు మ్యాచింగ్ గ్రాంట్గా తాము 12 లక్షలు ఇచ్చామన్నారు. ఏపీ సెటిబిలిజా సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ఉప్పులూరి జానకిరామయ్య, బొమ్మనమైన శ్రీను, కడలి రామకృష్ణ, జక్కంపూడి అర్జున్, దాస్యం ప్రసాద్, మల్ల వెంకటరాజు, సల్లాది ఆనంద్, బర్లా గిరిజ, తాడేపల్లి ఫణీంద్ర, సాయి, ఆడారి లక్ష్మీనారాయణ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చాలా చరిత్ర కలిగిన కాలేజ్. ఎందరో మహానుభావులు చదివిన కాలేజ్ ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ ఇక్కడ చదివి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, జాతి భవిష్యత్తు కోసం కృషి చేసిన వారు. అంత చరిత్ర కలిగిన కాలేజ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో దానికి ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని రుడా చైర్మన్ ఏదైతే బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన మరి రుడా నిధుల నుంచి మంజూరు చేయడం, దానితో పాటు ఆర్ట్స్ కాలేజ్ వారు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది. రుడా నిధులు సుమారు 5,30,00,000 ఈరోజు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఒక శాసనసభ్యుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఇచ్చిన నిధుల వలన 20 లక్షలు ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రాంగణం ఉందో, ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో 20 లక్షలు కూడా ఆర్ట్స్ కాలేజ్ వారు 12 లక్షలు మ్యాచింగ్తో ఒక కార్యక్రమం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు మీడియా వారు కానీ ప్రజలు కానీ, కంబాల్ చెరువు దగ్గర ఏదైతే మదర్ తెరిసా పార్క్ ఉందో, ఈరోజు అల్లూరు సీతారామరాజు గారితో పాటు ఆయనతో పోరాటం చేసిన వీరులందరి యొక్క విగ్రహాలు పెట్టారు. అది కూడా రుణా నిధుల నుంచే మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున నగరం యొక్క అవసరాల రీత్యా రుణా నిధుల నుంచి మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున అంటే మనం రాజమండ్రి ప్రాంతం కన్నా చూసినట్లయితే తెలుగువారి సంస్కృతికి, తెలుగువారి ట్రెడిషన్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా నిలిచినటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది అంటే మనకి కిరీటంలో తలమానిక లాంటిది. సో అటువంటి వజ్రాన్ని ఈవేళ మనం కాపాడుకోవడం మనందరిపైన ఇది బాధ్యత ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఎటువంటి ఫంక్షన్ అయినా లేకపోతే ఇక్కడ ఎటువంటి ఈవెంట్ అయినా కూడా ఈ గేట్ అనేది చాలా చిన్నగా ఉంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పటం, అది అనువుగా తీసుకున్నా. అంటే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన శాసనసభ్యులు కాబట్టి
ఆయన దీన్ని లేవనెత్తి ఏ విధంగా అయినా సరే ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్ళటం. రుడా తరపు నుంచి కొంత సాయం చేసినప్పటికీ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారి కాలేజీ నుంచి కూడా మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కళాశాల చరిత్రలోనే ఒక సుదినంగా మేము చెప్తున్నాం. సో ఎంతో 172 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఈరోజు కళాశాలకు సంబంధించినటువంటి ముఖద్వారాన్ని కొత్తగా నిర్మించడం అనేది జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే రోడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్గా మ్యాచింగ్ గ్రాంట్ మేము కూడా వేసి దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం దీన్ని ప్రపోజల్గా పెట్టి సో వివిధ దశల్లో దాన్ని స్థిరీకరించి లాస్ట్కి ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజమహేంద్రవరం తాడితోటలో ఉన్న కిమ్స్ బొలినేని ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపక్ అనే సూపర్వైజర్ వేధింపులు తాళలేక ఆసుపత్రిలో పనిచేస్తున్న అంజలి అనే ఇంటర్న్షిప్ చేసిన ఫార్మసిస్ట్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతూ కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఫార్మసీ విభాగంలో ఇంటర్న్షిప్ చేస్తున్న అంజలిని అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న దీపక్ అనే సూపర్వైజర్ వేధింపులకు గురిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక ఆమె ఆదివారం రాత్రి ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, అంజలి కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపక్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ తాడితోట జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించి మానవహారం చేపట్టారు. ప్రకాశం నగర్ సిఐ బాజీలాల్ సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళన విరమింపచేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన ఆపలేదు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ కూడా వారి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. జరిగిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులు సరైన విధంగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్ కాపీలను ప్రదర్శిస్తూ వెంటనే ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రావుతగూడెం కాగా విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య యత్నం చేయడం ఆందోళనకు దారితీసింది. తెలియాలి మాకు, మేము అప్పటి వరకు ఎక్కడి నుంచి కదలం అంతే, మాకేమీ చెప్పట్లేదు. కిందో తెలియదు. ఇక్కడ హాస్పిటల్ డ్యూటీలో ఉన్నది పడిపోయిందని చెప్పారు. మా వాళ్ళు వచ్చారు 24 గంటలు 48 గంటలనే చెప్పారు, కానీ ఏమీ తెలియట్లేదు. అసలు చెప్పట్లేదు. మాకు న్యాయం కావాలి. మీ మీడియా తరపున న్యాయం చేసి పెట్టండి. ఒక మీకు ఆడపిల్లలు ఉంటారుగా, అట్లే ఆలోచించండి అన్నయ్య కొంచెం. అవగాహన బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు చదువుకుంటుందని ఇంత దూరం పంపించారు. పంపించినప్పుడు ఈ హాస్పిటల్ చేస్తుంది. ఈ హాస్పిటల్ స్టాప్ అయ్యిండి కూడా రెస్పాన్స్ లేదు. ఈ హాస్పిటల్ అయ్యిండి కూడా రెస్పాన్స్ లేదండి. రెస్పాన్స్ లేనప్పుడు మరి డాక్టర్లు ఏమైంది ఏంటని నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఏ డాక్టర్ కాదు కదా, అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎలా కొందరు కూడా చెప్పట్లేదు అసలు. మరి ఏ ఆడపిల్లకని ఇంతే కదండి, ప్రతి ఓడికి ఉన్నారు ఆడపిల్లలు. ఏ ఆడపిల్లకి జరగకుండా న్యాయం చెయ్యాలండి. ఏ ఆడపిల్లకి అది ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చూడాలి. అది అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు. నాకు కాల్ చేసింది కూడా అతనే. చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు, మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడని మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశారో మాకు తెలియదు, కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు. ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంప్యూల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు.
సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది, ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు అని అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా ఆ అమ్మాయి బతికుందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల. 3 రోజుల క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు, కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు, కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం. నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయటకు తీసుకుని వస్తోంది అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్లా మాట్లాడారని, మరో 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ కూడా చెల్లించక రైతులు వేల కోట్లు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, దీనివల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారో అందరూ కళ్ళారా చూశారన్నారు. జగన్ మళ్లీ జైలు ఊసులు లెక్క పెట్టాల్సిందేనని ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం ఖాయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి ప్రజలను ఆదుకుంటున్నామని, మేలో తల్లికి వందనం, జూలైలో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగ మాట్లాడకూడదన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు నుండి చాలా క్రమశిక్షణ పాటించాయని, ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో జరిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడల్లో తాను గెలిచిన కప్పులను ప్రదర్శించారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి ప్రసాద్, నున్నా కృష్ణ, కురుకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అపర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాళా తీయించిన వ్యక్తి ఏ పథకాన్నైనా అమలు చేశాడా? నేను అడుగుతా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా? వృత్తి పరికరాలు ఇచ్చావా? గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు. ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా? ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేశావా? అన్నీ నేను చేశానంటాడు. ఊహాజనితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. నిన్న మరీ ఎంత పశ్చాబద్ధం అంటే, అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా, అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు, మా సొంత పథకం పెడుతున్నామని. ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టని పరిశ్రమగా 5 సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల్లో కానీ, అధిక వర్షాల వల్ల కానీ, లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల, ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల. ఇవాళ ఏం చెబుతావు? నేను చేశా. ఏం చేసావు నువ్వు? ఒక రోడ్డు వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి వెళ్ళావు. కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది. 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ ఉంది. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నీకు అవగాహన ఉందా? రాష్ట్రం మీద, ఆర్థిక పరిస్థితి మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద అవగాహన ఉందా? ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా? ఎంతసేపు దోపిడీ. ఇవాళ నీ భోగాతాలంతా వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి. లిక్కర్లో ఎలా సంపాదించావు, ఎలా దోచుకున్నావో,
మద్యం మాఫియాని ఎలా పోషించావో వస్తూ ఉంది. భూములు ఎలా కబ్జా చేసావో, ఏ విధంగా చేసావో, అధికార దుర్విని ఎలా చేసావో ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళా వస్తా ఎక్కడికి వస్తావు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు. దేశంలో వ్యవసాయాన్ని పరిరక్షించాలి అని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి అని, 3 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలి అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ కోరారు. సిపిఐ ప్రజాతా జాతా కార్యక్రమంలో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. సిపిఐ రాజకీయ ప్రచార జాతరలో భాగంగా మంగళవారపేట కొబ్బరికాయల మార్కెట్ ఏరియాలో ఆమె పర్యటించారు. ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. దేశ సంపదలో అధిక భాగం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే వస్తుంది అని గ్రహించిన కార్పొరేట్ సంస్థలు చేసిన సూచనల మేరకు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని, ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 7.5 పాటు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన విప్లవకర ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం నేటి యువతపై ఉందన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుడ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు, పి లావణ్య, శ్రీనివాస్, చింతలపూడి సునీల్, సప్పారమణ, ఆపలనాయుడు, త్రిమూర్తులు, కె ఉషారాణి, టి నాగేశ్వరరావు, కె రామకృష్ణ, నాగమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. పోషించింది. భారతదేశంలో అప్పటికే భూస్వామ్య భావజాలంతో గ్రామీణ ప్రాంతంలో అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి కూడా ఆర్థికంగా, సామాజికంగా వివక్ష గురవుతున్న మహిళలకు అభివృద్ధి కోసం చెప్పిన సంస్కరణోద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు భారతదేశంలో రాజకీయ పక్షాలు, పాలక పక్షాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమంతో పోరాటాలతో ముందుకు సాగుతూ ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ మన స్వాతంత్ర ఫలాల్ని, స్వాతంత్రోద్యమ ఆ పోరాట స్ఫూర్తికి భంగం కలిగే పద్ధతుల్లో 75 సంవత్సరాల నాడు కష్టపడి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రమాదంలోకి వెళ్లేటువంటి నేపథ్యంలో అటు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు ఈ దేశ పౌరులందరి మీద పడింది. తూర్పుగోదావరి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా జరిగిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక వై జంక్షన్ వద్ద టీబీ ర్యాలీని అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాను టీబీ లేని సమాజంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరి బాధ్యత, భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఎవరైనా టీబీ లక్షణాలున్న వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే వారికి వైద్య పరీక్షలు చేసి ప్రభుత్వం తరపున మందులు ఇవ్వడమే కాక ప్రతి నెల వారికి పౌష్టికాహార నిమిత్తం 1000 రూపాయల వారి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. నీక్షయ మిత్రాలుగా నమోదు అయి తమ వంతుగా సహకారం అందించాలి అని కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పారిశ్రామికవేత్తలను కార్పొరేట్ సంస్థల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చినరాముడు మాట్లాడుతూ క్షయ ఒక అంటువ్యాధి అని, ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధని, చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, డాక్టర్ ఏ మేరీ వసంత, డాక్టర్ జి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత గ్రామాలకు అవార్డులు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఎవరు కూడా సమాజంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరున్నా కూడా అటువంటి వాళ్లకు మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ధైర్యాన్ని కలుపుతూ ఉండాలి. ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లాకు నూతన అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న జేటీ రామారావుని నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి వారం రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాసంశెట్టి గంగాధర్ను తాను గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని ఆయన ఆలోచించి చెబుతానని ఆ తర్వాత స్పందించలేదన్నారు. తాను స్వయంగా జేటీ రామారావుని సంజీవ్ రెడ్డి వద్దకు తీసుకుని వెళ్లి సిఫారసు చేయడంతో ఐఎన్టీయూసీకి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు. ఇప్పుడు గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించి తనను ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న ఐఎన్టీయూసీకి జిల్లా అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న నాయకులైనా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారందరూ తిరిగి సొంత గూటికి రావాలి అని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే వస్తారన్నారు. ఎవరికి ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇవ్వడానికి పీసీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ కాంగ్రెస్కు అనుబంధంగానే పనిచేస్తుంది అని ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదన్నారు. ఈ సందర్భంగా జేటీ రామారావుకి సంజీవ్ రెడ్డి ఇచ్చిన నియామక ఉత్తర్వుల్ని టీకే అందజేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గంగాధర్ అనే ఆయన తనకి ఐఎన్టీసీ ఆర్డర్ ఇచ్చారు. నేను జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. మరి వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి ఐఎన్టీసీకి ఏ విధమైన సంబంధము లేదు. సంజీవ్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే కేంద్రం నుంచి కూడా ఆయన భారతదేశానికి కూడా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనే దానికి స్టేట్కి అలాగే సెంట్రల్కి కూడా ఆయన ఐఎన్టీసీ అధ్యక్షులు. నేను వారం రోజుల క్రితం మా ఆయనతో మాట్లాడి ఐఎన్టీసీ మరి కాంగ్రెస్కి అనుబంధం కదా సార్, అది చాలా వీక్ అయిపోయింది, రాజమండ్రిలో ఎవరు చూడలేదు అని అంటే ఒక మంచి వ్యక్తిని చూసి పంపించండి రెడ్డి గారు, మేము ఆర్డర్ ఇస్తామని చెప్పి స్వయంగా సంజీవ్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఈయన జేటీ రామారావు గారిని నేను పంపించడం జరిగింది రికమెండ్ చేసి. ఆయన సంజీవ్ రెడ్డి గారు ఈ జేటీ రామారావు గారికి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఈయన అనేక కార్యక్రమాలు కూడా చేస్తారు. అందువల్ల ఈయన కాంగ్రెస్ పార్టీ గుర్తించిన వ్యక్తి కాబట్టి ఈయన జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు అవుతారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యాపార సంస్థ సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వ్యాపారంలో వచ్చిన 5% లాభాలను సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశంసించారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని స్థానిక గోదావరి ఘట్టన ఉన్న త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో రాజమండ్రి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ హెడ్ ఇషా మొహమ్మద్ అలీ వారి బృందం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక, ఇంటర్ బోర్డు ఆర్జేడీ ఐ శారద, డిఈఓకే వాసుదేవరావు, డివిఐఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, ఇన్నల్ వీల్ క్లబ్ ప్రతినిధులు లక్ష్మీ శ్రీనివాస్, లా కళాశాల కరెస్పాండెంట్ సౌందర్య తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 246 మంది విద్యార్థినులకు 20 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మలబార్ సంస్థ ప్రతి ఏటా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ముఖ్య అతిథులు ప్రశంసించారు. ఈ సంస్థ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలి అని, ఇంకా ఎక్కువ మంది విద్యార్థినులకు స్కాలర్షిప్లు అందజేయాలి అని ఆకాంక్షించారు. విద్యార్థినులు మలబార్ ద్వారా అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుని మిగిలిన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలి అని సూచించారు. మలబార్ నిర్వాహకులు వారిని దుస్సాలువ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో జాన్సన్ చాలీశ్వరి, రాజమండ్రి స్టోర్ మేనేజర్ వెంకట్, మార్కెటింగ్ మేనేజర్ అయ్యప్ప, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. 46 స్టూడెంట్స్ రాజమండ్రి నుంచి ఎక్స్క్లూజివ్గా, అంటే ఆల్మోస్ట్ లైక్ 24 lakhs ఈరోజు ఇస్తున్నారు. దాన్ని కూడా వారిని అభినందిస్తూ ఈ రోజున మలబార్ గ్రూప్ ఇప్పటి వరకు మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా 95,000 పైబడి విద్యార్థులను 60 కోట్లు ఖర్చు పెట్టి దేశం మొత్తం మీద 95,000 విద్యార్థులను చదివించారు. 60 crores ఖర్చు పెట్టారు. అంటే నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో సుమారు 13,700 స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 6.5 crores ఖర్చు పెట్టారు. అంటే నెంబర్స్ చాలా భారీగా ఉన్నాయి.
అంటే ఇంత స్థాయిలోని సహకారం అందిస్తున్నారనంటే కృతజ్ఞత మనం కూడా తెలపాలి. అది ఎలాగంటే ఇందాక చెప్పినట్లుగా ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్న సంస్థని మనం ఏం చేయక్కల, వర్డ్ ఆఫ్ మౌత్. గూడు గుడ్డ అన్నది తీసివేసి గూడు గూడు విద్య అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశం ముందుకు వెళ్తుందంటే అధిక విద్యావంతులు తయారవడమే. ఆ విద్య ఈరోజు కొనలేనిదిగా ఉంది. కానీ ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థల్ని చాలా బాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆడపిల్లలకు మాత్రమే ఎందుకు అంటే, ఇందాక మన ముప్పుడు వెంకటేశ్వర గారు చెప్పారు, ఆడపిల్లలు బంగారం కొంటారు కాబట్టి. కాదు, ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం అది. ఆడపిల్లలకి మల్బార్ గారు ఇచ్చే గౌరవం. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలు పరిష్కారానికి ఈ నెల 26వ తేదీన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలి అని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శ్యామలా సెంటర్ వద్దనున్న సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని, టిడ్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి అని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రజలు అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నారని తెలిపారు. బురుగుపొడి వద్ద నివాసయోగ్యం కాని చోట ఇచ్చిన హామీ పత్రాలు రద్దు చేసి వారికి వెంటనే స్థలం కేటాయించాలి అని తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న సహకారం సరిపోవడం లేదని 5 లక్షల రూపాయల సహాయం అందించాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన బ్యాంక్ రుణాలు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. మార్చి 26న రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు ప్రజల ఇళ్ల సమస్యలపై దరఖాస్తులు తీసుకుని తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, నాయకులు ఎస్ఎస్ మూర్తి, వి రాంబాబు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో గత 5 ఏళ్ల కాలంలో, గత ప్రభుత్వ హయాంలో దాదాపు 11,000 మందికి వైఎస్ఆర్ కాలనీ పేరుతో 313 ఎకరాల లేఅవుట్లో ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశారు. కానీ ఇప్పటికి దాంట్లో కనీసం 2,000 ఇళ్లు కూడా నిర్మాణం పూర్తి కాలేదు. దాదాపు మరో 2,000 ఇళ్లు మధ్యలో ఆగిపోయినాయి, 5,000 ఇళ్లు ప్రారంభ దశలోనే ఆగిపోయినాయి. ప్రధానమైన కారణం ఏంటంటే ఇవాళ నగరం చాలా వేగంగా విస్తారంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో అనేక మంది కార్మికులు, కష్టజీవులు నివాసం ఉంటున్నారు. ఎవ్వరికి సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సొంత ఇల్లు కావాలనే ప్రజల కళ చాలా సంవత్సరాలుగా కలగానే మిగిలిపోతూ వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారు, లేఅవుట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. కానీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు సక్రమంగా ఇవ్వడం లేదు. 1,80,000 రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేసుకోమని గత ప్రభుత్వంలో చెప్పడం అంటే, ఆ 1,80,000 రూపాయలు ఆ రోజుకున్న సిమెంట్ ధరలు, ఇసుక ధరలతో పోల్చుకున్నప్పుడు పునాదులకు కూడా సరిపోక ఇల్లు మధ్యలోనే అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసంగా 5 లక్షల రూపాయలు కేటాయింపు చేయకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి కాదనేటువంటి విషయం తెలిసి కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ బూరుగుపూడి దగ్గర మునిగిపోయే ఆవ భూముల్లో దాదాపుగా 30,000 మందికి ఇళ్ల పట్టాలు సంబంధించి గత ఎన్నికల ముందు హామీ పత్రాలని చెప్పి ఇచ్చారు. హామీ పత్రాలు ఇచ్చిన వాళ్ళని ఎవరికి కూడా ఇల్లు స్థలం కూడా ఈ రోజుకి చూపించలా. రాజమహేంద్రవరానికి చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జాతీయ రహదారిపై కొంతమూరు గ్రామానికి సమీపంలో ఆయన మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు, నాయకులు, మత ప్రబోధకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు భారీగా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని వారిని ఆందోళన ఆపాలి అని సూచించారు. బ్రదర్ విజయప్రసాద్ మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు. నెల క్రితమే ప్రవీణ్ సోషల్ మీడియాలో తనకి ప్రాణహాని ఉందని ఆయన తెలియజేశారన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్ ప్రయాణం మొత్తం సీసీటీవీల నుంచి సమాచారాన్ని సేకరించి అసలు ఏం జరిగింది అనేది తేల్చాలి అని డిమాండ్ చేశారు.
కల్వరి టీవీలో ప్రవీణ్ క్రైస్తవంలో అద్భుత బోధకుడని, ఈ విధంగా ఆయన మృతి చెందడం తమకు చాలా బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తాం, 20 లక్షలతో ముఖద్వారానికి శంకుస్థాపన. బొలినేని ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఫార్మాసిస్ట్ ఆత్మహత్య యత్నంతో విద్యార్థుల నిరసన. జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి. పంటలకి కనీస మద్దతు ధర చట్టం చేయాలి, సిపిఐ ప్రచార జాతరలో అక్కినేని వనజ డిమాండ్. జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దుదాం, ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.